Hey guys, welcome back to mana channel. It's me Parvati. Day 2 of Kolupulu. Day 2 of Kolupulu. So after long time మేము మాతుడుపులో కూర్చోబోతున్నాం అన్నమాట. 15 years తర్వాత, అంటే మా మమ్మీ చనిపోయిన తర్వాత నుంచి మేము అసలు కూర్చోలేదు. సో ఇదే మళ్ళీ కూర్చోవడం, మేము డే 2 నుంచి కొలుపులు జరుపుకోవడం. సో వీడియో అయితే ఫుల్ ఇంట్రెస్టింగ్గా అండ్ ఎంటర్టైన్గా ఉంటుంది. మా సాంప్రదాయాలన్నీ మీరు చూడొచ్చు. వీడియోలోకి వెళ్ళిపోదాం, లెట్స్ గో. ఇక్కడ మేమైతే స్టార్ట్ అయిపోతున్నాం. మా నాన్నమ్మ అయితే కొత్త శారీ కట్టుకుంది. శారీ ఎలా ఉందో కామెంట్ చేయండి, అండ్ మా కొత్త బైక్ కూడా ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా మేము టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంకా మేము వెళ్ళగానే ఫుల్ జనాలు అయితే వచ్చేసారు. మేమే లాస్ట్, మాకన్నా ఇంకా లాస్ట్ ఉన్నారు. సో మేమైతే లాస్ట్లో కూర్చున్నాము. ఇంక ఇక్కడైతే స్టోరీ చెప్పడం స్టార్ట్ చేశారు. ఇంకా మాతంగి రాగానే ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసేసారు అన్నమాట. ఈమె మాతంగి అన్నమాట. మాతంగి అంటే మేము అమ్మవారిలాగా భావిస్తాము. సో అమ్మవారే వచ్చి మాకు పూజలన్నీ చేస్తారన్నమాట. ఫస్ట్ అయితే ఆచార బొట్టుతో స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ మాతంగి అమ్మవారి గుళ్ళోకి వెళ్ళి ఫస్ట్ అమ్మవారికి పెట్టి, తర్వాత అక్కడ ఇద్దరు కూర్చున్నారు కదా, వాళ్ళు కూడా పెద్దవాళ్ళలాగా. సో వాళ్ళకి పెట్టి ఇంకా గుడిలో ఉండే మా అందరికీ పెడతారన్నమాట. ఫస్ట్ బాయ్స్కి, తర్వాత గర్ల్స్కి. దాన్నే ఆచార బొట్టు అంటారు. సో ఫస్ట్ అయితే ఆచార బొట్టుతో స్టార్ట్ చేస్తారు. ఇంకా అక్కడ బాయ్స్ అయిపోయాక ఇంకా గర్ల్స్కి పెట్టడం అయితే స్టార్ట్ చేసింది. సో చాలా ఓపిక ఉండాలా మాతంగికి, ఎందుకంటే నాన్ స్టాప్ 3 hours అమ్మ కంటిన్యూస్గా వర్క్ చేస్తూనే ఉండాలి, డ్యాన్స్ వేస్తూ ఉండాలి, ఆమె పని ఆమె చేస్తూనే ఉండాలి. మీరు కూడా ఓపిక్గా లాస్ట్ వరకు చూస్తారు అనుకుంటున్నాను, స్కిప్ చేయకుండా. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. తెలియని వాళ్ళకు కూడా ఇంట్రెస్టింగ్గా చూస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. సో ఆచార బొట్టు మీనింగ్ ఏంటంటే ఆ గుడిలో వాళ్ళ వరకే పెట్టుకోవాలి, మిగతా వాళ్ళు పెట్టుకోకూడదని చెప్తున్నారు అక్కడ. నెక్స్ట్ అయితే ఒడ్లు చల్లడం అనమాట. సేమ్ ఫస్ట్ అమ్మవారికి చల్లి, ఇంకా తర్వాత అక్కడ ఉన్న వాళ్ళ పెద్దవాళ్ళకి చల్లి, బాయ్స్కి, తర్వాత గర్ల్స్కి అనమాట. Ba.
సో ఇంకా నెక్స్ట్ ఏంటంటే కళ్ళు వేయడం. సో అందరి మీద కళ్ళు అనేవి పడాలన్నమాట. ఆమె నోట్లో వేసుకొని అందరి మీద ఉంచుతుంది. సో ఇది ఒక సాంప్రదాయం. నెక్స్ట్ ఇదే అన్నమాట. అంతమంది జనానికి ఆమె నోట్లో పోసుకొని ఉయ్యాలంటే ఆమెకు చాలా ఎనర్జీ కావాలి. దానికి మించే ఉంది మాతంగికి. ఆమెకైతే చాలా హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. చాలా గ్రేట్, చాలా ఓపిక్గా చేసింది. మాకైతే మా కొలుపులు మొత్తం అందరూ చాలా మెచ్చుకున్నారు. ఎవరైతే తలదించుకొని చున్నీలు కొంగులు పైన కప్పుకుంటారో వాళ్ళకి ఆమె మొహాన్ని మరీ ఊస్తుంది అన్నమాట తీసి. సో అలా చేయకూడదు. నార్మల్గా ఉంటే అయ్యే కొన్ని 2-3 చుక్కలు పడతాయి అంతే. సో మాతంగికైతే కళ్ళు పడవంట పాపం. కానీ ఎంత ఓపిక్గా చేసిందంటే ఆమెకి ఇది అయిపోయిన తర్వాత మాతంగికి ఫీవర్ కూడా వచ్చి వామిటింగ్స్ కూడా అయ్యాయి. కానీ ఏ ఎనర్జీ లెవెల్స్ తగ్గకుండా అదే ఎనర్జీ లెవెల్స్తో ఆ రోజు మొత్తం ఈవెంట్నైతే అంటే జాతరనైతే బాగా జరిపింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మాతంగి అయితే తొక్కుతుంది అనమాట. బాయ్స్ని అయితే తొక్కుతుంది, గర్ల్స్ని అయితే చేతి ఆశీర్వదిస్తుంది. చూడండి ఎలా చేస్తుందో.
సో చూసారు కదా బాయ్స్ని అయితే ఎలా తొక్కుతుందో. సో గర్ల్స్ని అయితే ఇలా ఆశీర్వదిస్తుంది అన్నమాట. ఇలా డాన్స్ బాగా వేసి అమ్మవారిని అయితే ఆనందింపజేస్తుంది అన్నమాట. సో మాతంగికి అమ్మవారు కూడా వస్తారు. బాబు ఇంకా లాస్ట్ ఫైనల్ అండి. ఇప్పుడు వాళ్ళిద్దరు ఉన్నారు కదా పెద్దవాళ్ళు, అమ్మవారి దగ్గర కూర్చున్న వాళ్ళిద్దరి చేత డ్యాన్స్ అయితే వేపిస్తారు అన్నమాట. చాలా ఫుల్ ఎంటర్టైన్గా ఉంటుంది. చూడండి లాస్ట్ వరకు.
మాతుడుపు అయితే అయిపోయింది గైస్. ఇంకా మేమైతే భోజనాలు చేసేసి ఇంక ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయిపోవాలి. ఇంక ఈవినింగ్కి రెడీ అవ్వాలి. నెక్స్ట్ వ్లాగ్ అయితే జాతర అనమాట. బాయ్స్ అంతా అంటే మొక్కుబడి ఉన్న వాళ్ళు అమ్మవారి వేషం వేస్తారు. ఫుల్ ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ సపోర్ట్ ఇలానే ఇస్తారని నేను కోరుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వ్లాగ్ కోసం వెయిట్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మన ఛానల్ ఇట్స్ మీ పార్వతి. బాయ్. అండ్ మా నాన్న గెటప్ చూడాలి అంటే నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి.